మీరేం కంగారు పడకండి, నా దగ్గర ఉంది. ఇదెక్కడిది? ఈ రోజుల్లో ఏమైనా మర్చిపోతాం కానీ ఫోన్ మర్చిపోతామా? అలవాట్లో తెచ్చేసా. నీ దగ్గర సెల్ ఉంది, నా దగ్గర చెల్లి ఉంది. అబ్బో, మీకు కవిత్వం వస్తుంది. నీతో సావాసం. ఇప్పుడు సావాసమే కాదు, నాతో విడిగా సహవాసం కూడా మొదలైంది. అంతా తలరాత. కొన్నాళ్ళు పోతే నేను కవిత్వం రాస్తాను, నువ్వు పాటలు పాడతావేమో. నేనా పాటలు పాడడమా? వద్దండి, నా గొంతు విని గాడిదలొస్తే వాటిని మేపలేక చావాలి. ఓయ్, ఎక్కడికి? ఇలానే ఉంటే సంసారం సాగినట్టే. ఇల్లు క్లీన్ చేయాలి కదా. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా, ఎంత కని దిగిపోతా. నాకి ఇంటితో రుణం తీరిపోయిందమ్మా, రుణం తీరిపోయిందమ్మా, రుణం తీరిపోయిందమ్మా, రుణం తీరిపోయిందమ్మా. ఎంతని పరుగులు పెడతా, ఈ బంధాల మీద, రక్త సంబంధాల మీద నాకు నమ్మకం పోయిందే, నమ్మకం పోయిందే, నమ్మకం పోయిందే, నమ్మకం పోయిందే, నమ్మకం పోయిందే, నమ్మకం పోయిందే. నువ్వు కళ్ళకి గంతలు కట్టుకున్న గాంధారివయ్యావు, ధారివయ్యావు, ధారివయ్యావు, ధారివయ్యావు. ఇప్పుడు ఓకే. హే, ఇదేంటి నీ చీరలన్నీ పరుపు మీద ఎందుకు పరిచావు? ఈ పరుపు ఎప్పటిదో పాతదండి. ఇందులో దూదంతా ఉండలు కట్టి ఉల్లిపాయల పరుపులా తయారైంది. అంత పెద్ద ఇంట్లో మీరు విశాలమైన బెడ్రూమ్లో మెత్తటి పరుపు మీద పడుకోగానే నిద్రొచ్చేది. అలాంటిది ఈ ఉల్లిపాయల పరుపు మీద పడుకుంటే ఎలా నిద్రొస్తుంది? అందుకే మెత్తగా ఉండాలని చీరలు పరిచాను. పడుకోండి, గుడ్ నైట్. మరి నువ్వు? మంచి నీళ్లు తీసుకొస్తాను స్వామి, ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేరా? कौसल्या सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम्
కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्निकम् उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलम् उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलम् ఉషా 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 కొంపదీసి ఈ పేదరికం భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయావా ఏంటి? ఉషా 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 ఏవండి ఇక్కడున్నాను. అమ్మయ్య ఉన్నావా? సర్లే ఎక్కడున్నావు? ఇక్కడున్నానండి. ఇక్కడే అంటే ఎక్కడా? ఏవండి కనిపించడం లేదా? వినిపిస్తుంది కానీ కనిపించట్లేదు. ఎక్కడున్నావు? ఇక్కడ మీ నెత్తి మీద. అది పెళ్ళైనప్పటి నుంచి నా నెత్తి మీదే ఉన్నావు. ఇప్పుడు ఎక్కడున్నావు? అయ్యో చెట్టు మీదండి. చెట్టు మీద? ఉషా కోతిల చెట్టెక్కావేంటి? పళ్ళు తోముకోవడానికి టూత్ బ్రష్లు కోస్తున్నానండి. వారానికి సరిపడా కావాలి కదా. బ్రష్లేంటి? వేప పుల్లలు. ఆ వేప పుల్లలతో ఏం చేస్తారు? పళ్ళు తోముకుంటారు. మనం బ్రష్లు తెచ్చుకోలేదు కదా, ఇప్పుడు కొనడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు, అందుకే కోస్తున్నాను. అక్కడి నుంచి పడితే తోముకోవడానికి పళ్ళుండవు, పళ్ళ సెట్టు పెట్టించడానికి నా దగ్గర డబ్బులు లేవు. ముందు దిగు. అయ్యో ఏమైంది? ఎక్కడైతే ఎక్కాను కానీ దిగడం రావట్లేదు. ఇప్పుడు ఎలా? భయపడకు, పోనీ నేను పైకి వస్తాను. ఆగు. ఆగండి ఆగండి ఆగండి. మళ్ళీ ఏమైంది? మీకు దిగడం రాదు కదా. మీతో కలిసి చెట్టు కిందైనా కాపురం చేస్తాను కానీ చెట్టు మీద కాపురం చేయలేనండి. దిక్కులేని పక్షుల్లాగా అయిపోతాం మనం. ఈ పరిస్థితుల్లో కూడా నీ కుళ్ళు జోకులు వదలవు కదా. జాగ్రత్త, జారి పడితే నీ కాలో చెయ్యో విరిగిపోద్ది. ఎవరైనా అడిగి నిచ్చినైనా తీసుకురండి. ఒక్క నిమిషం ఆగు. నాకిక్కడెవరు తెలుసు? ఇంటి ఓనర్ నేను పిలవండి. ఇంటి ఓనర్ ఇల్లు ఎక్కడా? ఏవండి మీకు తెలీదా? నీతోనే అన్నాడు కదా బాబాయ్ అని గట్టిగా పిలిస్తే వస్తాను అని. నువ్వే గట్టిగా పిలు. బాబాయ్. ఇంకా గట్టిగా. బాబాయ్. ఇంకా గట్టిగా. బాబాయ్ బాబాయ్. ఇంకా. ఏవండి ఇప్పుడు ఇవన్నీ వర్కౌట్ అయ్యేలా లేవండి. దూకి. ఏంటి దూకాలా? ఏం కాదు, నిదానంగా దూకి, నేను పట్టుకుంటాను. అమ్మో నాకు చాలా భయం వేస్తుందండి, నేను దూకను. సరే నువ్వు అక్కడే ఉండు, నేను వెళ్తాను. ఏమండి? ఏమైంది? ఏమండి?